నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. పెండింగ్లో ఉన్న వివిధ నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలతో పాటు కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్, బోర్డు సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నామినేటెడ్ పదవుల్ని దశల వారీగా భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ పదవుల భర్తీపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా మరికొన్ని పదవుల భర్తీకి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు కొందరు తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతుండటంతో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నామినేటెడ్ పదవులు లేవని వారికి తేల్చి చెప్పేశారు. మే నెల 28వ తేదీతో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలకు ఖాళీ ఏర్పడ్డాయి. పదవీ విరమణ పొందిన వారిలో మండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు. 2 ఎమ్మెల్సీలతో పాటు మండలి చైర్మన్ కూడా ఎంపిక కావాల్సి ఉంది. మండలి చైర్మన్ రేసులో శిల్పా చక్రపాణి రెడ్డి పేరు ఉండగా నంద్యాల ఉప ఎన్నికకు తెలుగుదేశం అభ్యర్థి ఎంపిక విషయం దీనికి ముడిపడనున్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరని దానిపై స్పష్టత వచ్చాక మండలి చైర్మన్ ఎంపిక జరగవచ్చు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల్లో ఒకటి తమకు కేటాయించాలని మిత్రపక్షమైన భాజపా గట్టిగా పట్టుబడుతోంది. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది వేచి చూడాలి. ఇక తీతిదే పాలక మండలి కాలపరిమితి ముగిసి నెల రోజులు దాటింది. ఎంపీలు మురళీమోహన్, రాయపాటి తమకు తీతిదే చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరగా ఎంపీ, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనని వారికి తేల్చి చెప్పేశారు. తీతిదే చైర్మన్ పదవికి గాలి ముద్దు కృష్ణమనాయుడు పట్ల పార్టీ వర్గాల్లో సానుకూలత ఉండగా ఎమ్మెల్సీ పదవి ఆయనకు అడ్డు చెప్తుందా లేదా అన్నది వేచి చూడాలి. నెల్లూరు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన సీఎంను కలిసి పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ పేరు కూడా తీతిదే చైర్మన్ రేసులో వినిపిస్తోంది. ఇక ఖాళీగా ఉన్న మరో కీలక నామినేటెడ్ పదవి ఆర్టీసీ చైర్మన్. ఈ పదవికి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ రేసులో ఉన్నారు. గత ఎమ్మెల్సీల సర్దుబాటులో పుష్పరాజ్కు నామినేటెడ్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీకి సంబంధించి జోనల్ చైర్మన్ల భర్తీ కూడా చేయాల్సి ఉంది. పార్టీకి కష్టపడుతున్న నేతలు ఈ జోనల్ పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 15 నెలల పాటు రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించిన మద్దిపట్ల సూర్యప్రకాష్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రామ్గోపాల్ రెడ్డి, దాసరి రాజా మాస్టర్ పేర్లు ప్రాధాన్యతలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఖచ్చితంగా ఈసారి ఏదో ఒక పదవి లభించే అవకాశాలున్నాయి. మొత్తంగా అన్ని దరఖాస్తులు స్థానిక ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని సుదీర్ఘ వడపోతల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ నెల 15వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశానికి ముందుగా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఆ రోజు కొన్ని పదవుల భర్తీ ఓ కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.